మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు సంబంధించి సదరం యూడిఐడి కార్డ్స్, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్స్ కు సంబంధించి మార్చి నెల షెడ్యూల్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యూడిఐడి కార్డుల కోసము రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారికి మార్చి నెలలో ఏ తేదీల్లో ఈ యూడిఐడి క్యాంపులు నిర్వహించబడడం జరుగుతుంది అన్న వివరాలను జిల్లా కలెక్టర్ గారు వెల్లడించడం అనేది జరిగింది. ఏ కేటగిరీ వారికి ఏ రోజుల్లో ఈ యూడిఐడి క్యాంపులు ఉంటాయి అన్న వివరాలను మీకు తెలియజేస్తాను. ఇక్కడ లోకోమోటర్ డిజబిలిటీ కలిగినటువంటి వారికి, శారీరక వైకల్యం కలిగినటువంటి వారికి మార్చి 5వ తేదీన మరియు 6వ తేదీన, 12వ తేదీన, 13వ తేదీన, 24వ తేదీన, 26వ తేదీన మరియు 31 మార్చి తేదీన లోకోమోటర్ డిజబిలిటీ కలిగినటువంటి వాళ్లకు ఈ యూడిఐడి క్యాంపులు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ క్రానికల్ న్యూరాలజికల్ కండిషన్స్ కలిగినటువంటి వారికి, అంటే ఇక్కడ నరాల బలహీనత కలిగినటువంటి వారికి మార్చి 11వ తేదీన, మార్చి 25వ తేదీన ఈ యూడిఐడి క్యాంపులు నిర్వహించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంటెలెక్చువల్ డిజబిలిటీ వాళ్లకు, మెంటల్ ఇల్లీనెస్ వాళ్లకు మరియు స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ కలిగినటువంటి వాళ్లకు ఇక్కడ మార్చి 11వ తేదీన, మార్చి 25వ తేదీన ఈ యూడిఐడి క్యాంపులు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత విజువల్లీ ఇంపైర్మెంట్ కలిగినటువంటి వాళ్లకు, చూపు లేనటువంటి వాళ్లకు, తక్కువ చూపు కలిగినటువంటి వాళ్లకు మార్చి 23వ తేదీన మరియు 30వ తేదీన వీరికి క్యాంపులు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇయరింగ్ ఇంపైర్మెంట్ వాళ్లకు, స్పీచ్ అండ్ లెర్నింగ్ డిజబిలిటీ కలిగినటువంటి వాళ్లకు, చెవులు వినపడినటువంటి వాళ్లకు, మాటలు సరిగా రానటువంటి వాళ్లకు ఇక్కడ మార్చి 10వ తేదీన, 17వ తేదీన, 23వ తేదీన ఈ యూడిఐడి క్యాంపులు నిర్వహించబడడం జరుగుతుంది అని చెప్పేసి ఆ జిల్లా కలెక్టర్ గారు షెడ్యూల్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు తెలియజేసినటువంటి తేదీలలో ఇక్కడ యూడిఐడి కార్డు కోసము ఆన్లైన్లో అప్లై చేసుకొని ఉన్నటువంటి వారు, వారికి ఫోన్ కానీ మెసేజ్ కానీ వచ్చినట్టయితేనే వారు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండి, అప్లై చేసుకొని ఉండి, మీకు ఫోన్ కానీ ఇక్కడ మెసేజ్ కానీ రానట్టయితే మీ జిల్లాలో ఉన్నటువంటి సదరం క్యాంప్ అడ్మిన్ గారిని సంప్రదించవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యూడిఐడి క్యాంపులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.